నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. పెడన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వ అభివృద్ధి మంత్రాన్ని చూసి వైసీపీ ఖాళీ అవుతోంది. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మరియు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ హసీం బేగ్ గారి సమక్షంలో ఏకంగా 32 కుటుంబాలు సైకిల్ ఎక్కాయి. బంటుమిల్లి, పెడన మరియు కృత్తివెన్ను మండలాల నుండి భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు అభివృద్ధి చూసే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించాయి. పెడన నియోజకవర్గ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీ నేతలు తెలుగుదేశం వైపు క్యూ కడుతున్నారు. తాజాగా నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాల నుంచి 32 వైసీపీ కుటుంబాలు అధికారికంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. బంటుమిల్లి మండలం పెద్ద తుమ్మిడి గ్రామం నుండి 8 కుటుంబాలు, మూలపారు గ్రామం నుండి 12 కుటుంబాలు, అలాగే పెడన మండలం కొంగంచెర్ల పంచాయతీ నుండి 7 కుటుంబాలు మరియు కృత్తివెన్ను మండలం కొమలంపూడి గ్రామానికి చెందిన 5 కుటుంబాలు, ఇలా మొత్తం 32 కుటుంబాలకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారు పసుపు కండుపాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా వెనుకబడిందని, కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే మళ్లీ అభివృద్ధి సాధ్యమవుతుందని పార్టీలో చేరిన నేతలు స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి తీసుకుంటున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని ఈ సందర్భంగా హసీం బేగ్ గారు కొనియాడారు. కార్యకర్తలందరి సహకారంతో పెడన నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ భరోసా ఇచ్చారు. అందరూ సమిష్టిగా పనిచేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నాయకులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదా